డీటెయిల్స్ చూద్దాం. విద్వేషంతో రగిలిపోయే పాకిస్తాన్తో ఇక శాంతి చర్చలు ఉండబోవన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఉగ్రవాదులకు వారి భాషలోనే సమాధానం చెప్పాలని, అందుకే సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధూర్తో భారత్ సుదర్శన చక్రాన్ని ప్రయోగించిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో ప్రసంగించిన రాజ్నాథ్ సింగ్ భారత పౌరుల రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు. क्योंकि हमारी मूल प्रकृति बुद्ध की है, युद्ध की नहीं है। हमारी सरकार ने भी पाकिस्तान के साथ शांति स्थापित करने के अनेक प्रयत्न किए हैं, लेकिन बाद में हमने 2016 में सर्जिकल स्ट्राइक से, 2019 में बालाकोट में एयर स्ट्राइक से और 2025 के ऑपरेशन सिंदूर से हमने शांति स्थापित करने का दूसरा रास्ता अपनाया है। अध्यक्ष महोदय, अब हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और हमारी सरकार का स्टैंड बिल्कुल क्लियर है। टेररिज्म और टॉक, अध्यक्ष महोदय, हम अगर शांति की आशा के लिए हाथ बढ़ाना जानते हैं तो अशांति फैलाने वाले हाथों को उखाड़ना भी जानते हैं। तो दुष्टों को जो भाषा समझ में आए उसी भाषा में समझाना भी जानते। हमने भगवान कृष्ण से सीखा कि शिशुपाल की 100 गलतियां माफ की जा सकती, पर अंत में धर्म की रक्षा के लिए सुदर्शन चक्र उठाना ही पड़ा, क्योंकि सभ्य मुल्कों के बीच बातचीत होती है। अध्यक्ष महोदय, लोकतांत्रिक देशों में बातचीत होती है, पर एक ऐसा देश जिसके वजूद में लोकतंत्र का एक कतरा भी न हो और सिर्फ रिलीजियस फैनेटिसिज्म, टेररिज्म और हेट्रेड अगेंस्ट इंडिया हो, उसके साथ संवाद किसी भी सूरत में नहीं किया जा सकता। क्योंकि टेररिज्म की भाषा जो अध्यक्ष महोदय होती है वह खून, डर और తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ శాసనసభ ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్డ్ అనేటువంటి 2 బిల్లులను, ఒకటి స్థానిక సంస్థల్లో 42%, మరొకటి విద్యా ఉపాధి అవకాశాల్లో 42% సంబంధించినటువంటి బిల్లుల్ని శాసనసభ ఆమోదించి దాన్ని గౌరవ గవర్నర్ గారికి 22 మార్చి 2025 నాడు పంపడం జరిగింది. 2025 22 మార్చికి పంపినటువంటి బిల్లును గౌరవ గవర్నర్ గారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అంచనా వేసుకొని లీగల్ వెట్టింగ్ చేసి 30 మార్చి నాడు దాని గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదం కొరకు పంపడం జరిగింది. ఆ 2 బిల్లులు, బిల్లు నెంబర్ 3, బిల్లు నెంబర్ 4 గౌరవ రాష్ట్రపతి గారికి పంపిన తర్వాత రాష్ట్రపతి గారు కూడా ఇటీవల జరిగినటువంటి అనేకమైన గవర్నర్లు, రాష్ట్రపతుల నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, చెన్నై కోర్టు ఇచ్చినటువంటిది కానీ ఇతరత్ర జరుగుతున్న పరిణామాల్లో చట్టానికి సంబంధించి ఒకసారి చూసినట్టయితే బీసీలు గతంలో 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉండే పరిస్థితి నుంచి హానరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఫ్యూడలిస్టిక్ పార్టీ అధినేత తెలంగాణకు సంబంధించిన బీసీలకు కాళ్లకు ముగుతాడేసి 2018 చట్టం ప్రకారంగా 50% లోపలనే తెచ్చినప్పుడు తిరిగి క్యాబినెట్ ఆర్డినెన్స్ ను మళ్ళీ 10వ తారీఖు 7వ నెల మేము ఆర్డినెన్స్ చేశాం. గవర్నర్ గారికి 14వ తారీఖు 7వ నెల పంపడం జరిగింది. గవర్నర్ గారు బిల్లుకు సంబంధించిన పత్రికలో వస్తున్నటువంటి అవాస్తవాలు, దానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మేము గవర్నర్ గారి దగ్గర నుంచి దాని వెంటనే ఆర్డినెన్స్ మేము అందులో ఎటువంటి అంశాలు లేకుండా 18/2000 చట్టం, పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% క్యాప్ ఎత్తేస్తూ ఆల్రెడీ 42% ప్రతిపాదనలు పంపబడ్డాయి. మీరే వాటిని ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారు పంపినారు కాబట్టి దాన్ని తీసేయమని వారికి విజ్ఞాపన చేసినాం. తప్పకుండా వారి దగ్గర నుంచి సానుకూలంగా ఆమోదం వస్తుందని వెయిట్ చేస్తాను. ఇదొక వైపు. మరొక వైపు హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తూ ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు, గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ
రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ క్యాబినెట్లో జరిగినాడు కానీ అందరం ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని ఆమోదింపజేయండి రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలు సహా అందులో ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు, లక్ష్మణ్ గారు, 5 బీసీ ఎంపీలు ఉన్నారు, పాయల్ శంకర్ గారు, వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గరనే దాన్ని తొందరగా చేయించుకొని రండి అని. అది కాక రామచంద్రరావు లాంటి వాళ్ళు విమర్శ చేస్తా ఉన్నారు. అసలు దానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన మేమందరం కూడా బీజేపీ లీడర్షిప్, బీసీ లీడర్షిప్ దాన్ని ఖండం చేసి బలైన వర్గాలకు మద్దతు ఇస్తాను. గతంలో మేము కేశవరావు గారు 2 చేతులు ఇచ్చి దండం పెట్టినారు. శ్రీహరి గారు, నేను, సురేఖక్క, మహేష్ గౌడ్ గారు అందరూ అనేక సందర్భాల్లో గౌరవ శాసనసభ్యులు, బలైన వర్గాలు, ఎంపీలు అందరం కూడా తెలంగాణలో ఆనాటి తెలంగాణ ఉద్యమం లాగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశం వస్తుంది. మనం 1947లో స్వతంత్రం రాలే, 48లో మనం భారతదేశంలో విలీనమైనాం. దాని తర్వాత మళ్ళీ ఇవాళ 2 రోజుల తర్వాత మనకు ఒక అవకాశం వస్తుంది అని అందరూ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాలు తెలంగాణ ఏర్పాటుకు ఉద్దేశమో 90% పైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణలో వారికి న్యాయం జరపాలనే ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అసేవికంగా వ్యవహరిస్తా ఉన్నాయి, నిజాయితీగా ఉండలేవు. శాసనసభలో బిల్లుల మద్దతు చెప్పారు, ఢిల్లీకి వచ్చినప్పటికీ మోకాలడ్డం పెడతారు, కడుపుల కత్తులు పెట్టుకొని అలుముకొని చంపాలని ప్రయత్నం చేస్తారు, రాజకీయంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. అయినా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆనాడు ఏ జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని తెలంగాణ ఉద్యమం కొరకు పోరాడినో ఇవాళ ఇది ఒక కీలకమైనటువంటి దశ. గ్రామీణ ప్రాంతాల్లో మనకు వచ్చేటువంటి 42% రిజర్వేషన్ కాపాడుకోవడానికి, అమలు చేసుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకునే బాధ్యత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలది, బీసీ సంఘాలది, బీసీ మేధావులది. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం. ఎక్కడ కూడా 1% డివేట్ కాకుండా మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరిని చెప్పినా ఉప ముఖ్యమంత్రి గారు, సబ్ కమిటీ చైర్మన్, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా టోటల్ క్యాబినెట్ మా నాయకత్వం రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినారు, దాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధితో పోతాను. అందుకే 5, 6, 7 నాడు అందరూ రమ్మని కోరుతా ఉన్నాం. ప్రతి బీసీ బిడ్డ 42% రిజర్వేషన్ ఆకాంక్షించేవారు అందరూ ఢిల్లీకి రమ్మని కూడా కోరుతా ఉన్నాం. ప్రజలందరూ వస్తా ఉన్నారు. బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు కూడా రండి. ఆర్గ్యుమెంట్ ఎలా 50% గ్యాప్ గురించి మాట్లాడే రామచంద్రరావు న్యాయవాది, ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఆర్గ్యుమెంట్స్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఎంపారికల్ డాటా ఉంటుందో స్టేట్స్ కెన్ గో మూవ్ అహెడ్ అని చెప్పినారు. రాష్ట్రాలు స్వయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. మేము ఇలా ఊరికేనే వట్టి వేగ్గా మాకు ఇంత శాతం కావాలని అడుగుతలేదు. రాష్ట్ర ప్రభుత్వం 151 కూటమి చేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకొని సమగ్రంగా కొంతమంది మిస్ అయినట్టు ఎక్కడ కూడా లీగల్ గా పొద్దున ఇబ్బంది జరగద్దని మా పేర్లు నమోదు చేసుకోలేదని విమర్శలు వస్తే బీసీ మేధావుల ఆలోచన సలహా మేరకు మరొకసారి 2వసారి ఆన్లైన్ కానీ, మండల కార్యాలయాల్లో, ప్రజాసేవా కేంద్రాల్లో కానీ, లేదా మిస్డ్ కాల్ ఇచ్చే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ మేము మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి సంఘటన. అందుకే ఇంత పారదర్శకంగా కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవ్వాలని జరిగిన కేబినెట్ దాకా 1% కూడా మా చిత్తశుద్ధిని ఎవరు శంకించేటువంటి పరిస్థితి లేకుండా కాంగ్రెస్ ఇస్ ఫర్ సోషల్ జస్టిస్, ఛాంపియన్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ సోషల్ జస్టిస్. అందుకే మరొకసారి ఇలా కేబినెట్ ఏకగ్రీవంగా ఇందుకు సంబంధించిన అంశాలన్నింటినీ
డిస్కషన్ చేసింది విపులంగా. రాష్ట్రపతి గారి దగ్గర గత 30 మార్చి నాడు పోయినటువంటికి సంబంధించి బిల్లు దాటిపోతా ఉంది సమయము. ఒకవైపు కోర్టు తీర్పు ఎన్నికలు జరపమని, మరొకవైపు స్థానిక సంస్థల నిధులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గౌరవ రాష్ట్రపతి గారిని మళ్ళీ ప్రజాప్రతినిధులు అందరం వెళ్ళి వేడుకుంటా ఉన్నామమ్మా, ఈ బిల్లుకు తొందరగా ఆమోదం ఇవ్వండి. 50% క్యాప్ అనేది ఎప్పుడో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తర్వాత వెళ్ళిపోయింది. ఇవాళ కూడా రాష్ట్రంలో 29 బీసీ, 15 ఎస్సీ, 10% ఎస్టీతో 64% నడుస్తా ఉంది. కాబట్టి ఇదంతా కూడా క్యాప్ అనేటువంటిది ఒకసారి ఓపెన్ అయిన తర్వాత దానికి there is no లిమిట్. ఎంపైరికల్ డాటా ఉన్న తర్వాత ఎంపైరికల్ డాటా బేస్డ్ మీద పోవాలని ఇందిరా సాధిస్తూ కేసుతో పాటుగా ఈడబ్ల్యూఎస్ ఆర్గ్యుమెంట్ లో కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇందుకు సంబంధించి సహకరించండి. తప్పకుండా 5, 6, 7 అన్ని రాజకీయ పార్టీల 15 వర్గాల ప్రజలకు, అన్ని ప్రజాప్రతినిధులకు అన్న ఇర్రెస్పెక్టివ్. నిన్నేదో అన్న కిషన్ రెడ్డి గారు ఆయన ఏదో రామచంద్రరావు లేకపోతే ఇంకొక రఘునందనరావు ఉండి ఎవరికో బీసీలకు ఏదో ఇవ్వమంటే మేము అన్నా కానీ ఎవరి పదవులకు మీకే ఇబ్బంది లేదు. కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉండండి, మాకు సహకరించండి. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఎవరికి అగెన్స్ట్ గా మేము ఎవరు హక్కులో ఎవరు కూర్చునో కూర్చుకునేది కాదు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత 47లో ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. బీసీలకు లేదు. చట్టసభలకు కావాలని చాలా రోజులు కృష్ణ అడుగుతాడు. కృష్ణ మౌనంగా ఉండద్దు అన్నంటే గౌరవం, కానీ మౌనంగా ఉండేటువంటి పరిస్థితులతో మీరు నాయకత్వం వహించారు. రేపు 5, 6, 7 ఢిల్లీలో మీ పార్టీ వాళ్ళని ఒప్పించి 5 ఎంపీలను తీసుకురండి, అడగండి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఈవెన్ మొత్తం సమావేశంలో అందరం కూడా ఉంటే ఇంత పెద్ద ఎంపైరికల్ డాటాతో సహా ఇంత పారదర్శకంగా జరిగినటువంటి ఈ యొక్క అంశాన్ని దేశానికి రోల్ మోడల్, దాన్ని అమలు చేయాల్సిందే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నప్పుడు దీనికి నడిచేటువంటి కాళ్ళను అడ్డం కట్టేబెట్టినట్టుగా కరుపులో కత్తులు పెట్టుకొని విషయం చెప్పే విధంగా వ్యవహరించద్దు. అందరూ రాజకీయ పార్టీలు, శాసనసభలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినారు. దీన్ని ముందుకు పోవడానికి ఇంకా ఈ సాంకేతికంగా ఏదైనా సలహా సూచనలు ఉంటే మీ ముగ్గురం కూడా మీ దగ్గరికి రావడానికి సిద్ధం. మాకు ఎటువంటి భేషజం లేదు. మాకు ఈ 42% బిల్లు ప్రజాస్వామికంగా స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడాలనేటువంటి ఆకాంక్ష తప్ప దాని కొరకు అందరూ సహకరించాలని మరొకసారి కోరుతాను. 5, 6, 7 బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ప్రతిపక్ష లోక్సభ నాయకుడు, గౌరవ ప్రతిపక్ష రాజ్యసభ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 5 నాడు, 6 నాడు, 7 నాడు, మంగళ, బుధ, బేస్తా, సోమవారం నాడు ముందు ప్రిపరేషన్ గా మేము వెళ్ళి అక్కడ ఈ ప్రాసెస్ అంతా వర్కౌట్ చేస్తాం. నేను ఈ ప్రజాప్రతినిధులందరితో పాటుగా మేము ముగ్గురం కూడా బలిన వర్గాల ప్రతినిధులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేబినెట్ లో విపులంగా చర్చ చేసినటువంటి దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు 5, 6, 7 ఢిల్లీకి పోయి నిర్ణయం ప్రకటించిన తర్వాత బీసీ సంఘాలందరూ కూడా ఆహ్వానం ఇస్తా ఉన్నాం. మీ బాధ్యత, ఇన్ని రోజులు మీరు ఈ సంఘాల పేరు మీద బీసీల అభ్యున్నతి కోసం కొట్లాడిర్రు. ప్రభుత్వం మీ ఆలోచనకు అనుగుణంగా ముందడుగేస్తుంది. దీన్ని అమలు చేయించుకొని కాపాడుకునే బాధ్యత మాకంటే ఎక్కువ మీ మీద ఉంది. ఎందుకంటే సమాజంలో అనేక సంవత్సరాలుగా ఇటువంటి అంశాల మీద పోరాటం చేస్తున్న మీరు ఇవాళ ఇన్ని దశలు దాటి, ఇన్ని బాలరిష్టాలు దాటి ఇవాళ ఒక స్టేజ్కి వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గర ఆమోదం కోసం ఉంది. రాష్ట్రపతి గారి ఆమోదానికి సంబంధించిన సుప్రీంకోర్టు నిర్ణయాలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో తప్పకుండా మేము ముందుకు వస్తామనేటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి అందుకు సహకరించాలని మీ అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. సామధాన భేద దండ ధర్నా చేస్తారని ముందే మేము పోయి 5, 6, 7 3 రోజులు పెట్టుకున్నాం. కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం, లేదంటే మీరు సామధాన భేద దండ అన్నట్టుగా మా ప్రొటెస్టో నిరసనలో ఇప్పుడు అదే ముందు మాట్లాడారు, పొరపాటు అవుతుంది. కాబట్టి మేము విజ్ఞాపన రాష్ట్రపతి గారు విజ్ఞప్తి చేయడానికి పోతాం. పొద్దున్న లేస్తే దానికి అడ్డం పెట్టి
పక్కన ఆంధ్రప్రదేశ్లో తీయమనండి, గుజరాత్లో తీయమనండి, మహారాష్ట్రలో తీయమనండి. ఎందుకు దానికి కారణం ఉండటం పెట్టి చేతగాక శాసనసభలు ఆమోదించక ఈ టైం లేదా? శాసనసభలో ఇదే కదా బిల్లు ఆమోదించింది. ఆనాడు సభ్యులు దీనికి మద్దతు ప్రకటించినారు. అయితే రామచంద్రరావు రాజీనామా చేయాలి, లేకపోతే ఆ రోజు మద్దతు ఇచ్చిన రాజీనామా చేయాలి. బీజేపీ స్టాండ్ ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్ వాళ్ళకి ఎక్కడ నైతికత? బీసీల ముఖ్యమంత్రి ప్రకటించిన రాష్ట్రంలో శాసనసభ పక్ష నాయకత్వం ఇయ్యలే. బీసీ అధ్యక్షుడు ఉంటే అకారంగా తన్నుదంతే కింద పడితే ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ బీసీలు ఒక సెషన్ స్టార్ట్ అయింది. 5 ఎమ్మెల్సీలు వస్తే అన్ని రాజకీయ పార్టీలు 5 సామాజిక న్యాయం ఇచ్చినాయి. మంత్రివర్గ విస్తరణ జరిగితే 3 సామాజిక న్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా మీరు బీసీ ప్రెసిడెంట్ అయ్యాక మీరు మాట్లాడుతున్నా అర్హత ఉందా? అరే ఇవన్నీ కారణాలు అందుకే చెప్తున్నాం కదా, ఎవరు కుర్చీ గుర్తుకోవడానికి ఇంకోటి. స్థానిక సంస్థల ఎన్నికలకు 42% అవకాశం ఇవ్వడం చోట మనం ఇవంటారు కదా సామెతలు, అవన్నీ ఎందుకు? దయచేసి ముందు 42% అటువంటి చర్చ, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. 40 అందుకే మీకు కిషన్ రెడ్డిని కూడా రాజీనామా చేయమంటలేము, సహకరించి మనం అడుగుతాను. ఆయన ఫీల్ కాగల అయితే రాజీనామా చేయమని ఏం అవసరం లేదు మాకు. ఎవరి పోస్టులు 42%, 5 ఎంపీలు ఉన్నారు. 5 ఎంపీల బాధ్యత తప్పకుండా బీసీలు అనుకున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ చేసినా, బీజేపీ పార్టీ చేసినా, ఇంకోరు చేసినా కానీ బేసిక్గా ఒక ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు కూడా చెప్తే మండల కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళు కమండలో తెచ్చినారు. ఇవన్నీ చర్చ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుంచి ఇవాళ రేపు 5, 6, 7 ఢిల్లీకి పోయేటువంటి కార్యక్రమంతో సహా నిబద్ధతతో ఉన్నాం. మా బాధ్యత అందరూ సహకరించాలి. దీని కొరకు సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్నటువంటి బీసీ సంఘాలందరూ కూడా కలిసి 5, 6, 7 ఢిల్లీకి రామని మరొకసారి కోరుతారో. నమస్కారం. వెల్కమ్ బ్యాక్. మన సత్తా ఏంటో చూపించామని ప్రభుత్వం, అది ఓకే కానీ భద్రతా వైఫల్యాలపై మాట్లాడరేంటని కాంగ్రెస్, మన మధ్యలో ట్రంప్ ఎవరంటూ తృణమూల్ కాంగ్రెస్. ఇలా లోక్సభలో భారత్ పాక్ యుద్ధం ఓ మినీ యుద్ధమే జరిగింది. విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలతో పార్లమెంట్ హోరెత్తింది. పాక్తో చర్చలు జరిపేదే లేదంటూ కేంద్రం చెబుతుంటే మరి ట్రంప్ వంతు ఎందుకు మాట్లాడరంటూ ప్రశ్నించారు విపక్ష నేతలు. దీనిపై స్పందించిన హోంమంత్రి అమిత్ షా విపక్షాలకు విదేశీయులపై అంత నమ్మకం ఏంటో అర్థం కావడం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. आज हमने आदरणीय राजनाथ सिंह के भाषण में सुना, बहुत से सूचनाएं दी उन्होंने, बहुत से जानकारी दी, लेकिन रक्षा मंत्री होने के नाते ये नहीं कहा कि पहलगाम में दहशतगर्द कैसे आए, ये नहीं कहा कि बेसारन में जहां पर 1000 लोग जाते हैं, खुशियां मनाते हैं, कैसे 5 दहशतगर्द वहां पर जाकर 26 लोगों की गोलियों से छलनी करते हैं। ये बात, ये सूचना रक्षा मंत्री ने नहीं दी। और आज ये है हमारे विपक्ष का कर्तव्य कि हम सवाल पूछेंगे देश हित में, राष्ट्र हित में। और ये था मंशा पाकिस्तान का। और मैं ये भी गर्व महसूस करता हूं कि सारे विपक्षी राजनीति दल, हम सब एकजुट होकर, राहुल गांधी जी ने एक साफ साफ कहा कि हम सरकार के साथ हैं और सरकार को पाकिस्तान को एक ठोस मजबूत कदम देना ही पड़ेगा। लेकिन देश ये भी जानना चाहता, वे 26 लोग जो जिनके परिवारों में आज कोई गुजर गया, वे ये भी जानना चाहता है कि 100 दिन गुजर गए और वे 5 दहशतगर्दियों को ये सरकार पकड़ नहीं पाई। देश के वो लोग ये भी जानना चाहते हैं कि ये जो 5 दहशतगर्दे थे, दहशतगर्दी जो आए टेररिस्ट, निश्चय इन्होंने, इनको किसी ने पनाह दी, निश्चय इनको किसी ने जानकारी दी, निश्चय ये पूरा जो 1 घंटा का जो उन्होंने गोला बारूदी की, उसके बाद ये फरार हो गए, उनको फरार होने में भी किसी ने उनकी मदद की। और आज भी ये 100 दिन हो गए और सरकार के पास कोई जवाब नहीं। ये कैसी है, ये कैसा बंदोबस्त? आपने कहा कि आर्टिकल 370 के चले जाने के बाद जम्मू कश्मीर सेफ है, जम्मू कश्मीर में आइए, लोग आए, लोगों ने अपने आप को सुरक्षित महसूस किया। लेकिन बेसारन में देखा कि कितने वो निहत्थे थे, कितने वो असहाय थे कि लगभग 1 घंटा लगा एक एम्बुलेंस उनके पास पहुंचने। এই দায়িত্ব নিতে হবে হোম মিনিস্টারকে। 140 কোটি মানুষের কাছে, ভারতবর্ষের 140 কোটি মানুষের কাছে
হাত জোর করে ক্ষমা চান যে আপনাদের গাফিলতিতে আপনাদের নেগলিজেন্সির জন্য 26 জন লোক মারা গেছে। আমাদের ইন্টেলিজেন্স ডিপার্টমেন্ট কি করছে? হোয়াট দে আর ডুইং, হোয়াট অজিত ডোভাল ওয়াজ ডুইং। 90 রান হয়ে গেছে সেঞ্চুরির মুখে, ইনিংস ডিক্লেয়ার করে দিয়ে বললো আমি আর খেলবো না বলে পিছনে যাচ্ছে। कभी सुना है सेंचुरी का मुख पे चला है 100 रन, 90 रन हो गया, कोई बोलेगा इनिंग्स डिक्लेयर? कभी सुना है? एक मोदी जी कर ना सकता है और कोई नहीं। যেখানে আমি বিরোধী দল হিসেবে বলছি যে আপনার সঙ্গে তো আমরা রয়েছি, আমরা পুরো রয়েছি, আপনার সঙ্গে লড়াই করুন। 140 কোটি ভারতীয় বলছে আপনি লড়াই করুন, আর আমেরিকার প্রেসিডেন্টের কথা শুনে আপনি যুদ্ধ বন্ধ করে দিলেন। পরে স্টেটমেন্ট এদিক থেকে ওদিক থেকে এসছে যে না না আমেরিকার প্রেসিডেন্টের জন্য নয়, আমরা আমাদের জন্য করেছি কথা বলে। নরেন্দ্র মোদী প্রধানমন্ত্রী জি, আপনি কেন একবার, why once you have not posted in the ex-handle post? No, you are incorrect, Mr. President, American President. What you have said, you are incorrect. You could not said, you could not show your courage to do that. কি হয় বলুন তো আপনার? এই আমেরিকান প্রেসিডেন্টের সামনে দাঁড়ালে আপনার হাইটটা নেমে 5 ফুট হয়ে যায় আর ওজনটা হয়ে চেস্টটা হয়ে যায় 56 इंच থেকে ছোট। भारत देश का शपथ लिया हुआ विदेश मंत्री यहाँ स्टेटमेंट कर रहा है, उस पर भरोसा नहीं है, उनको किसी और देश पर भरोसा है। मैं समझ सकता हूं उनकी पार्टी में विदेश का महत्व क्या है, मगर इसका मतलब ये तो नहीं है पार्टी की सारी चीजें यहाँ सदन में आकर थोपे। भारत के विदेश मंत्री पर भरोसा नहीं करोगे? ओथ लिया हुआ व्यक्ति यहां पर बोल रहा है, ही इज रिस्पॉन्सिबल। माननीय अध्यक्ष जी, इसीलिए ये वहां बैठे हैं और 20 साल तक वहीं बैठने वाले हैं। విపక్ష ఎంపీలకు కేంద్ర విదేశాంగ మంత్రి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఒత్తిడితో ఆపరేషన్ సింధూర్ ఆపేశారంటూ కేంద్రంపై విపక్షాలు విమర్శలు గుప్పించగా 26/11 అటాక్ జరిగిన సమయంలో ఎందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం సైనిక చర్యలను నిలిపివేసిందని ప్రశ్నించారు. ఆనాడు దేశ ప్రజలు ఈ ప్రశ్నలు వేసినా అప్పుడెందుకు పాక్ విషయంలో మౌనంగా ఉన్నారని నిలదీశారు. Some points were made by members of the opposition. I would like to respond to some of them. We were asked, why did you stop at this time? Why did you not go further? Please see who's asking this question. This question is being asked by people who after 26/11 felt that the best action was inaction. Now I would like sir to read out, because one member said, nowadays BJP members like reading from books. You get the truth in books. Sometimes you don't like what we read in books. So let me read out, sir, 2 excerpts from a book by the National Security Advisor of the UPA government. After 26/11, a chapter, this is a book called Choices. He says, on sober reflection and in hindsight, I now believe the decision not to retaliate militarily but to concentrate on diplomatic, covert and other means was the right one for that time and place. This is what he says. But did he even do that? Because 26/11 happened in November of 2008. What was the reaction? The reaction was Sharm el-Sheikh. Was that diplomatic? Was it covert? Was it military? Now what did Sharm el-Sheikh do? In Sharm el-Sheikh, the then government and the Pakistani Prime Minister agreed terrorism is a main threat to both countries. Now, today ఒకవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే మరోవైపు శ్రీనగర్లో ఉగ్రవాదుల ఏరివేత పరంపర కొనసాగుతోంది. తాజాగా శ్రీనగర్లోని లిద్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత ఆర్మీ. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను భారత సైన్యం మట్టికర్పించింది. మృతి చెందిన ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా,
అబూ తన్హాగా గుర్తించారు. వీరందరూ ఏప్రిల్ 22న అత్యంత పాశవికంగా జరిపిన ఉగ్రదాడిలో ఉన్నవారేనని ఆర్మీ గుర్తించింది. కాగా మృతి చెందిన ఉగ్రవాదులు ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉన్నట్లుగా భారత ఆర్మీ తెలిపింది. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మక టువాస్ పోర్టును సందర్శించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్ పోర్టుగా టువాస్ పోర్టును సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉందని, తీర ప్రాంతం ఆధారంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తున్న అతిపెద్ద టువాస్ పోర్టును సీఎం బృందం సందర్శించి అధ్యయనం చేసింది. టువాస్ పోర్ట్ సందర్శనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ రీజనల్ సీఈఓ విన్సెంట్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోర్ట్ నిర్మాణం మొదలుకొని పోర్ట్ నిర్వహణ, కార్యకలాపాలు వంటి అంశాలపై టువాస్ పోర్ట్ అధికారులతో చంద్రబాబు బృందం చర్చించింది. పోర్ట్ కార్యకలాపాల నిర్వహణలో ఎలాంటి సాంకేతిక అంశాలను ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై ఆరా తీసిన చంద్రబాబు టువాస్ పోర్ట్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఆటోమేషన్ వ్యవస్థను పరిశీలించారు. పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ఆయన సింగపూర్ ఆచరిస్తున్న విధానాలు గొప్పగా ఉన్నాయని కొనియాడారు. సురక్షిత పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారిందని, ఏడాది కాలంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని పేర్కొన్నారు. అమెరికా సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని అన్నారు. Singapore is enjoying high reputation and credibility and integrity. And also, as a matter of fact, yours is a small country of 6 million population. India, as on today, 143, that means 1,430 million population. In population wise, there is no comparison. And also sometimes vision. Lee Kuan Yew was a trade union leader. After he became Prime Minister, his party adopted competitive economy. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతగా దివ్యా దేశ్ముఖ్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో కోనేరు హంపిపై దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించింది. తెలుగు తేజం కోనేరు హంపిని 2.5, 1.5 స్కోర్ తేడాతో ఓడించి మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జార్జియాలో బతుమి వేదికగా జరిగిన ట్రై బేకర్లో హంపి తొలుత నల్లపావులతో ఆడగా దివ్య కలిసి డ్రా చేసుకుంది. ఇక 15 నిమిషాల పాటు సాగిన గేమ్లో 81 ఎత్తుల తర్వాత ఇద్దరు డ్రాకు అంగీకరించారు. ఆ తర్వాత 15 నిమిషాల రెండో ర్యాపిడ్ మ్యాచ్లో హంపి తెల్లపావులతో ఆడగా దివ్య నల్లపావులతో ఎత్తులు వేసింది. అయితే ఈ టై బ్రేక్లో హంపి చేసిన తప్పిదాల ఫలితంగా దివ్య ఛాంపియన్గా అవతరించింది. ఈ గెలుపుతో దివ్య గ్రాండ్ మాస్టర్గా ప్రమోషన్ పొందడంతో పాటు క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన దివ్య 2023లో ఆసియా ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. అలాగే ఒలింపియాడ్లో 3 స్వర్ణ పతకాలను అందుకుంది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. కార్పొరేట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ప్రతిష్టంభన మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. ఐటీలో తాజా లేఆఫ్స్ విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి మరలిస్తుండటంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అన్ని రకాల షేర్లలో సెల్లింగ్ వెలువెత్తింది. మొత్తం మీద సెన్సెక్స్ 572 పాయింట్ల నష్టంతో 80,891 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 156 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 24,680 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇది వాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.